హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది ఢిల్లీ వెళ్ళి ఉంటారు. ఢిల్లీలో ఇండియా గేట్ అనే ఒక మాన్యుమెంట్, హిస్టారికల్ మాన్యుమెంట్ చూసే ఉంటారు. ఆ ఇండియా గేట్ మీద 13,000 అమరుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. మరి ఎంతమంది మీరు గమనించారో లేదో. మొదటి ప్రపంచ యుద్ధము, తర్వాత ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం, వీటిలో చనిపోయిన భారతీయులు, విదేశీయులు అందరి కలిపి మొత్తం 70,000 వరకు నేమ్స్ ఉంటే, సో చివరికి వీళ్ళు 13,000 పేర్లు మాత్రమే అక్కడ లిఖించగలిగారు. సో 70,000 వరకు చనిపోయారని ఇది. సో వీళ్ళు అది 15 ఆగస్టు 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా గేట్ కూడా అది దాన్ని కూడా ఓపెన్ చేశారు పబ్లిక్. అది అది హిస్టారికల్ మాన్యుమెంట్గా ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఆ రోజులలో 1914 నుంచి 1919 వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ పాలకులు పాలించేవాళ్ళు. సో మనకు జర్మనీతో ఏమి శత్రుత్వం లేకపోయినా కూడా మన సైనికులందరినీ తీసుకెళ్ళి మొదటి ప్రపంచ యుద్ధంలో చాలామంది అక్కడ కొంతమంది చనిపోయారు. కొద్దిమంది ఎక్కడ వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్లో కొన్ని వందల మంది ఈ ఈ ఇండియన్స్ అక్కడ సెటిల్ అయ్యారని అప్పుడు వినికిడి. ఫ్రాన్స్లో అక్కడే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యారని వినికిడి. సో మనకు అలాగే ఈ యుద్ధాలు కాకుండా ఈ పనులు చేయడానికి, చెరుకు తోటలాలు ఇక్కడ పనిచేయడానికి స్లీవ్స్ కింద కొన్ని వేల మందిని తీసుకెళ్లారు. వాళ్ళే ఇప్పుడు మారిషస్, ఫిలిప్పీన్స్, తర్వాత ఇతర పిజి అన్ని చోట్ల ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన భారతదేశీయులే. రకరకాల స్టేట్స్ నుంచి వాళ్ళని తీసుకెళ్లారు. ఇప్పుడు వాడి కులం ఏంటో, గోత్రం ఏంటో ఇప్పుడు తెలియదు, వాడి ఇండియన్ అని కూడా తెలియదు. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.